When we talk about the secret coming and the second coming of the Lord Jesus Christ, యేసు ప్రభు వారి యొక్క రహస్య ఆగమనం గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో, when we talk about that, ఎప్పుడైతే దాని గురించి మాట్లాడుకుంటామో, we immediately no need to go to the New Testament. వెంటనే కొత్త నిబంధనకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. In the book of Genesis only we can explain about the coming of the Lord Jesus Christ. ఆది కాండములోనే యేసుక్రీస్తు అనే ఒక రాకడ గురించి మనం చూడగలము. In the book of Exodus only we can talk about the coming of the Lord Jesus Christ. నిర్గమ కాండములోనే మనకి యేసు ప్రభు యొక్క రాకడ గురించి రాయబడి ఉంది. In the whole books you can see the coming of the Lord Jesus ఈ Christ. యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకంలోనూ మనం యేసుక్రీస్తు అనే రాకడ గురించి మనం చూడగలం. You might think that in the book of Numbers you cannot get anything, but in the book of Numbers also we can talk about the coming of the Lord మీరు Jesus Christ. అనుకోవచ్చు సంఖ్యాకాండంలో ఎలా కనిపిస్తాడు అని చెప్పి, కానీ సంఖ్యాకాండంలో కూడా యేసు ప్రభు వారిని మనం చూడొచ్చు. Okay, today we are going to discuss on one part of the secret coming and second coming. సో ఈ రోజు మనము రహస్యముగా రావడము, అలాగే రెండో రాకడ, ఈ రెండు విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. Only small little one part. ఓన్లీ ఒక భాగం మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం. There are 7 parts are there. ఆ యొక్క ఒక విషయంలోనే 7 భాగాలు ఉన్నాయి. Again if you give on 7 days, మరలా ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మీరు నాకు 7 రోజుల సమయాన్ని ఇవ్వాలి. if you give I will explain clearly. మీరు 7 రోజుల సమయాన్ని ఇస్తే నేను ఖచ్చితంగా మీకు స్పష్టంగా ఆ విషయాలు But తెలియజేస్తాను. 1 hour 1.5 hour we can't cover. ఒక గంట గంటన్నరలో ఆ సబ్జెక్ట్ అంతా కవర్ చేయలేం. Okay, fine. Let's go to the book of Daniel chapter 12 verses 1 to 3. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 1 నుండి 3 వచనాల వరకు చదువుకుందాం. Daniel chapter 12 verses 1 to 3. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు, 1 నుండి 3 వచనాల వరకు చదువుకుందాం. చాలండి. Okay. So when we'll read in this particular passage, సో ఎప్పుడైతే ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటామో, we have to understand that it is talking about 2 kind of eternity. సో ఇక్కడ చూసినట్లయితే 2 ప్రకారాల నిత్యత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. One is eternal life and another one is eternal death. సో ఇక్కడ నిత్య జీవము, నిత్య మరణము, ఈ 2 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. Even in the last time when I came I explained a little about this. సో లాస్ట్ మంత్ కూడా నేను వచ్చినప్పుడు ఈ విషయాల గురించి కొంత నేను తెలియజేశాను. And now I will tell another few important things. సో ఇంకా వాటిలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. So when you follow the videos later on you will not get the same repetition but every different topics and different explanation about the coming of the Lord Jesus సో Christ. ఇప్పుడు ఏదైతే వీడియోస్ మనం చూస్తామో దాని ద్వారా ఒక్క మాట కాదు కానీ ఒక్కొక్క దాని ద్వారా వేరే వేరే విషయాలు మనం తెలుసుకోగలము. Now when you look into these videos, the recorded videos, so from the last time and this time you will have the different revelations. ఓకే, సో ఏదైతే వాక్యాల యొక్క వీడియోస్ ఉన్నాయో ఆ వీడియో చూసినప్పుడు వేరే విషయాలు దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ వీడియోలు గనక రేపొద్దున మీరు చూస్తే దాంట్లో కూడా వేరే విషయాలు మీరు చూస్తారు. So that is not a different things but the different revelations about the coming of the Lord Jesus సో Christ. వ్యత్యాసమైన విషయాలు కాదు కానీ వేరే రకమైన ఒక దేవుడు బయలుపరిచే విషయాలు అవి కొంచెం భిన్నముగా ఉంటాయి. That means like part 1 part 2 of all these things. సో ఈ యొక్క భాగంలో ఉన్న మొదటి భాగము, రెండో భాగము ఇలాగా. So when we read this verse in first verse, సో ఈ యొక్క వాక్య భాగంలో మొదటి వచనాన్ని చదివినట్లయితే, and whoever the names are been written in the book it is written. సో ఎవరి పేర్లైతే ఆ గ్రంథములో రాయబడి ఉన్నాయన్నట్టు రాయబడి ఉంది. So what does that mean by books when you read it? సో గ్రంథము అంటే ఏంటి? What is mean by the books?
గ్రంథములు అంటే ఏంటి? There are many verses are there in the Bible which is talking about how many books are there in the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యములో పరలోకములో ఎన్ని రకాల గ్రంథాలు ఉన్నాయో ఆ విషయాల గురించి అనేకమైన వచనాల్లో మనం చదివి There ఉన్నాం. is the word which is talking about my book. ఒక వాక్య భాగములో నా పుస్తకము అని రాయబడి ఉంది. Exodus chapter 32 verses 22-23. నిర్గమకాండము 32వ అధ్యాయము 32-33. 33 వచనాలు. 32-23, right? 32 verses 32 and 33. In chapter? Exodus Chapter. 32. నిర్గమకాండము 32వ అధ్యాయము 32-33 వచనాలు. In the kingdom of heaven there are many books are there. సో పరలోక రాజ్యములో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. My book, which means his own jotting words. నా పుస్తకము అంటే దేవుడు స్వయంగా రాసుకున్న కొన్ని తన పుస్తకాలు. Whatever he wants to record for himself, that is there. సో ఏదైతే తన గురించి తను రికార్డ్ చేసి రాయాలి అని అనుకుంటున్నాడో ఆ విషయాలు. Psalms 69 verses 28 talks about the book of life. సో Psalm 69 సారీ 69వ కీర్తన verses 28 28వ వచనంలో చూసినట్లయితే talks about the book of life. సో జీవ గ్రంథము గురించి అక్కడ రాయబడి ఉంది. And also Psalms 56 verses 8. సో 56వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే It is talking about the tears have been saved in the bottle. సో అక్కడ మన కన్నీళ్లు ఏదైతే ఆ యొక్క కవలిలో ఆ యొక్క దాయబడి ఉన్నాయి అనే మాట అక్కడ ఉంటుంది. Everybody knows about ఆ Psalms మాట 56. తెలుసు కదా మీ అందరికి? Yes or no? అవునా కదా? కన్నీళ్లను దేవుడు ఆ కవలిలో దాచి ఉంచాడు అని చెప్పి. Okay. That means కవిలలో కనబడును కదా. okay. Here when you read it, it is like he is expecting and telling that. సో ఇక్కడ రాస్తున్నప్పుడు మనం చదివితే ఎలా ఉందంటే దాన్ని అపేక్షించి చెప్తున్నట్లుగా ఉంది. But whatever the revelation he has got is that the Lord is keeping and preserving the waters, the tears of the కానీ people. తనకొచ్చిన ప్రకటీకరణ ఏదైతే బయలుపరచబడిందో అదేంటి అంటే దేవుడు ఖచ్చితంగా మన కన్నీళ్లను దాచి ఉన్నాడు అని చెప్పి. For one light year only 9 trillion kilometers. సో ఇక్కడ చూసినట్లయితే నిన్న చూసాం ఒక కాంతి సంవత్సరము అంటే 900 ట్రిలియన్లు కిలోమీటర్లు అని చెప్పి. Can you carry one water bottle? సో ఒక్క వాటర్ బాటిల్ అయినా మనం తీసుకెళ్ళగలమా? Is it possible? అసలు సాధ్యమా ఆ విషయము? Okay, 100 light years. సో 100 లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరాలు. That means 100 light years into 9 trillion సో నిన్న kilometers. మనం లెక్క పెట్టినట్టే 100 into 900 ట్రిలియన్ కిలోమీటర్స్ మనం లెక్క పెట్టాలి. Then above all that only all the heavens are starting. సో దానికి పైనే ఇంకా ఈ ఆకాశాలు ఇవన్నీ కూడా ప్రారంభం అవుతున్నట్లుగా Then above చూస్తున్నాం. that only kingdom of heaven is there. దాని మీదే పరలోక రాజ్యం ఉన్నది. But your tears are saved there. అని మీ యొక్క కన్నీళ్లు అక్కడ దాచబడి ఉన్నాయి. హల్లెలూయా. That is the beauty of God. అదే దేవుని యొక్క ప్రత్యేకత, అందము. When Agar was walking in the wilderness, ఎప్పుడైతే హాగారు ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నడుస్తూ ఉందో, look at the zooming power of God. He came immediately from that much kilometers. He is arriving and asking, where are you coming and where are you going? దేవుని యొక్క జూమింగ్ పవర్ చూడండి. అంత దూరంలో ఉన్నాడు, పరలోకము నుంచి అరణ్యంలో నడుస్తున్న హాగారును చూసి వచ్చి అడుగుతున్నాడు, హాగారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి బయలుదేరుతున్నావు అని చెప్పి. From the earth 800 to 1000 kilometers, if you travel only earth, you can see the rotation of the earth. సో ఇక్కడ నుంచి 800 కిలోమీటర్ల పైకి వెళ్తేనే మనకి భూమి యొక్క రొటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. Only the earth you can see, you cannot see the people inside. కేవలం ఆ యొక్క గోళమును మాత్రమే మనం చూడగలం, కానీ అందులో ఉన్న మనుషులు ఇంకా కనబడరు. From the sun you will see the earth like a mustard seed. సో అక్కడ సన్ నుంచి, సూర్యుడి దగ్గర నుంచి చూస్తే భూమి కేవలం ఒక ఆవగింజలా కనిపిస్తుంది. Then how you will find out the people? సో అందులో ఉన్న ప్రజలు ఎలా చూస్తాము? This is the sun and the earth distance only I'm telling. సో ఇది కేవలం సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ బట్టే నేను చెప్తూ Just ఉన్నాను. imagine the heavenly of heavenly places, when from there
is noticing each and every one of us. సో ఆలోచించండి ఒక్కసారి, అంత దూరంలో అక్కడ పరలోక రాజ్యము నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దేవుడు చూస్తున్నాడు. And he's telling, open your heart, I will come inside. ఇంకా ఏమంటున్నాడంటే, నీ హృదయపు ద్వారమును తెరువుము, నేను దానిలోకి వచ్చి ప్రవేశిస్తాను అని That is the చెప్పి. beauty of God. అదే దేవుని యొక్క He ప్రత్యేకత. is omnipotent, he will be everywhere. ఆయన ఓమ్నిపోటెంట్ అంటే ప్రతి స్థానములలో ఆయన ఉంటాడు. So that is what it is telling, that he will save the tears there. సో అందుకే ఆయన అంటున్నాడు, నీ కన్నీటిని నేను ఆ యొక్క కవలిలో దాచి ఉన్నాను When అని that చెప్పి. verse is talking about the whatever the names are there written in the books, it is there. సో ఇక్కడ చూసినట్లయితే ఆ పేర్లు ఆ గ్రంథములో రాయబడి ఉన్నాయి అని చెప్పి ఉన్నారు. Not only in the book of life, also there are many books are there. In that also many people's names are written. కేవలం జీవ గ్రంథమే కాదు కానీ పరలోక రాజ్యంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అనేకమైన గ్రంథాల్లో అనేకమైన పుస్తకాలు ఆ యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. In the book of Malachi chapter 3:16 talking about the book of remembrance. మలాఖీ 3:16 చూస్తే జ్ఞాపకార్థం చేసుకునే పుస్తకం అని చెప్పి రాయబడి ఉంది. And you can see the book of war also is mentioned. యుద్ధాల పుస్తకం గురించి కూడా రాయబడి ఉంది. Book of Numbers chapter 21 verses 14. సంఖ్యాకాండము 21:14 It is talking about the book of wars. యుద్ధాల పుస్తకం గురించి రాయబడి ఉంది. What all the wars are happening in this world is recorded in that book. ఏవైతే యుద్ధాలు ఈ భూలోకంలో జరుగుతున్నాయో పరలోకంలో ఆ గ్రంథములో ప్రతి యుద్ధము రికార్డ్ చేయబడుతుంది. Not only the first world war, second world war, inside the house whatever war is happening, that also recorded there. కేవలం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వారే కాదు, ప్రతి ఇంటిల్లో జరుగుతున్న యుద్ధాలు కూడా అక్కడ రాయబడుతూ ఉన్నాయి. Yes or no? అవునా కదా? That must be, you must be very careful. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Unwantedly don't fight with the husband and wife. ఉరుకనే భార్య భర్తలు గొడవ పడకండి. Unwantedly don't fight with the children, children don't fight with the parents. ఊరికనే పిల్లలు తల్లిదండ్రులతోనూ, తల్లిదండ్రులు పిల్లలతో గొడవ పడకండి. Yes? అర్థమవుతుందా? The book is there. ఎందుకు అంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది అక్కడ. Book of war. యుద్ధాల పుస్తకం. Why you fought with your mother unnecessarily? ఎందుకు ఊరికనే మీ అమ్మతో నువ్వు దెబ్బలాడావు, గొడవ పడ్డావు? Why you blackmailed your father unnecessarily? ఎందుకు నీ తండ్రిని నువ్వు బ్లాక్ మెయిల్ చేసావు ఈ విషయంలో అని చెప్పి. Will be there. అన్ని రాసి Because of that big ఉంటాయి. wars will happen. అందుకే పెద్ద యుద్ధాలు కూడా Wars will happen. యుద్ధాలు జరుగుతాయి. Because of that you can see many divorces are happening, and So the divorce also of all them will be recorded. యుద్ధాలు బట్టే మరి డివోర్స్ కూడా జరుగుతుంది, విడాకులు, ఆ విడాకులు కూడా అన్ని కూడా రికార్డ్ అయి ఉంటాయి అక్కడ. Don't think here the judge is releasing you. అనుకోకండి ఇక్కడ ఈ జడ్జి అయితే ఎలుగో నన్ను రిలీజ్ చేసేసాడు But అని that చెప్పి. judge will never leave you, ఆ not యొక్క forsake you. న్యాయాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టడు. Amen. ఆమేన్. We have to answer him for sure. ప్రతి దానికి ఆయనకి సమాధానం చెప్పాలి ఒక So రోజున like మనం. that many books are there in the kingdom of సో heaven. అలా చాలా పుస్తకాలు ఉన్నాయి పరలోక రాజ్యములో. Book of the Lamb it is there. గొర్రె పిల్ల యొక్క గ్రంథము అని కూడా ఉంది. Book of the Lamb of the life it is there. గొర్రె పిల్ల యొక్క జీవిత గ్రంథము అని కూడా ఉంది. So many books are there in heaven. సో అలా అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. So now when we read, when the books have been, whatever is written, and all of them who have been there are delivered, the Bible says. సో ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఎవరి పేర్లు అయితే ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయో వాళ్ళందరూ కూడా విమోచించబడినట్లుగా చూస్తున్నాం. So who are the people can be delivered? That is the point. సో ఎవరు విమోచించబడతారు అనేదే ప్రశ్న ఇక్కడ. Not about all the other books people will be delivered. సో సారీ, Not all the other books people will be delivered. వేరే వేరే గ్రంథాల్లో ఉన్న పేర్లు రాయబడిన వాళ్ళు విమోచింపబడరు గాని Those who are in the book of life only will be delivered. సో ఎవరి పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉందో వారే విమోచించబడతారు. Then అప్పుడు second verse. రెండో వచనం, Multitudes who sleep in the dust of the earth will awake. చాలా మంది ఎవరైతే నిద్రపోయి ఉన్నారో అంటే చనిపోయి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా లెగుస్తారు అని చెప్పి. Some to everlasting, other to shame and everlasting contempt. కొంతమంది నిత్య జీవము కొరకు, కొంతమంది నిత్యమైన అవమానము కొరకు లేపబడతారు అని చెప్పి రాయబడి ఉంది. So here only we have to understand about the rapture. సో ఇక్కడే మనకి రాప్చర్ గురించి కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. Many people think that the word rapture is not written, so we don't believe in that. సో చాలా మంది అనుకుంటారు బైబిల్లో రాప్చర్ అనే వర్డే లేదు కదా, ఆ యొక్క
పదము లేదు కాబట్టి అలాంటిదేమీ లేదేమో అని చెప్పి. Even your Lux, Hamam, Lifebuoy, these soaps also not written. సో But you are following ఈ and సబ్బులు using it. లక్స్ హమహము ఇవి కూడా రాయలేదు కదా, మరి అవన్నీ ఉన్నాయా లేదా? Trends, lifestyle, all the shopping malls are not written. You going there. ట్రెండ్స్, లైఫ్ స్టైల్ ఇలాంటి షాపింగ్ మాల్ పేర్లు కూడా రాయలేదు, కానీ మీరు వెళ్తున్నారా లేదా? The burgers and the pizza, everything is there. It's not there in the Bible. But బర్గర్లు, you're eating that. పిజ్జాలు ఇవన్నీ బైబిల్లో లేవు, కానీ బాగా తింటున్నాం కదా. There are only long gowns were there in the those days. Now we are wearing pant shirts. సో అప్పుడైతే లాంగ్ గౌన్స్ లాగే అందరికి వస్త్రధారణ ఉండేది, కానీ ఈ రోజు అయితే ప్యాంట్ షర్ట్లు So వేసుకుంటున్నారు. all are pinpointing. No, there is no word called rapture. So we won't సో believe. చాలా మంది ఏమంటారంటే లేదు, బైబిల్ గ్రంథంలో రాప్చర్ అనే వర్డ్ లేదు, ఆ యొక్క పదము లేదు, బైబిల్లో లేనిది మేము నమ్మము అని చెప్పి మాట్లాడుతూ Bible ఉంటారు. doesn't have to tell everything clearly to anyone. బైబిల్ ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా క్లియర్ గా మీకు తెలియాలి అని ఎక్కడా లేదు. When you have the help of the Holy Spirit, then only the Holy Spirit of God reveals you everything. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరుతారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. So the second verse is explaining about the eternal death and eternal life. సో ఇక్కడ ఈ రెండో వచనములో యొక్క నిత్యమైన మరణము, నిత్యమైన జీవము గురించి రాయబడి ఉంది. But in the 1 Thessalonians chapter 4:16 onwards, మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి చూసినట్లయితే there you will see that those who died in Christ will rise and then we will be wake up. ఎవరైతే క్రీస్తునందు మరణించారో ముందు వారు లేపబడతారు, తర్వాత మనం లేపబడతామనే మాట అక్కడ మనం చదువుతాం. But not only who died in Christ, who are not in Christ also will wake up. That's what this verse is కానీ ఈ explaining. వచనంలో దానియేలు గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే కేవలం క్రీస్తులో నిద్రించిన వారు కాదు, క్రీస్తు తెలియకుండా నిద్రించిన వారు కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తారు అనే Because మాట ఇక్కడ రాయబడి ఉంది. Bible will never have the controversy. బైబిల్లో ఎప్పుడు కూడా కాంట్రవర్సీ విషయాలు ఉండవండి. When Apostle Paul is telling to the Thessalonian churches, he was very rushing to go to Colossians. సో ఎప్పుడైతే పౌలు గారు తెస్సలోకి ఆ యొక్క సంఘానికి రాస్తున్నారో పత్రిక, కొంచెం ఫాస్ట్ గా రాస్తున్నారు, కొన్ని విషయాలు చాలా తొందరగా చెప్తూ ఉన్నారు, ఎందుకంటే వేరే సంఘానికి వెళ్ళాలి, కొలోషియన్ సంఘానికి వెళ్ళాలి. So that's why he's telling those who died in Christ will rise. Also that death who are not in Christ also will be raised up సో to ఆయన the అక్కడ return. గాబర్లో రాస్తున్నారు ఏంటంటే ఇదిగో క్రీస్తులో మరణించిన వారు అందరూ తిరిగి లేస్తారు, లేదు క్రీస్తులో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు తిరిగి లేస్తారు అని చెప్పి వాక్యము రాయబడి ఉంది. So those who are awake, they will be taken to the eternal life. సో ఎవరైతే లేపబడతారో వాళ్ళు ఖచ్చితంగా నిత్య జీవంలోకి తీసుకెళ్లబడతారు. But other who died from the time of Adam, they also will rise and live here for the eternal damnation. సో ఎవరైతే ఆదాము దగ్గర నుంచి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేస్తారు, ఇక్కడే జీవిస్తారు. For the eternal shame and damnation. వారు అవమానం పొందడానికి లేకపోతే నిందించబడ్డానికి వారు మరలా అక్కడ జీవిస్తారు అనే మాట అక్కడ రాయబడి ఉంది. As I already told, based on this particular verse, more than 86 to 89 movies have been taken in Bollywood. సో ఈ యొక్క వచనంని పట్టుకునే హాలీవుడ్ లో కనీసం 86 సినిమాలైనా తీసి ఉన్నారు. In the Hollywood you can see that many movies are taken with the Evil Dead, Rise of the Dead, and you can see zombies movies, all that is taken from this verse. సో హాలీవుడ్ లో ఈవిల్ డెడ్, జాంబీస్ ఇలాంటి మూవీస్ ఉన్నాయి కదా, అవన్నీ దేనితో ప్రేరేపించబడ్డాయంటే ఈ వచనం ద్వారానే ప్రేరేపించబడ్డాయి. There is a movie called Train to Busan. ట్రైన్ టు భూషణ్ అని చెప్పి ఒక మూవీ ఉంది. That's full of all the people who dead will raise and come and kill the people. సో ఆ మూవీలో ఏముందంటే ఎవరైతే ఆల్రెడీ చనిపోయి ఉన్నారో వారు తిరిగి లేచి ఆ బ్రతుకున్న వాళ్ళందరినీ సంహరిస్తున్నట్లుగా ఆ మూవీ అంతా ఉంది. So the dead bodies walking in the streets. సో ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా అలా వీధుల్లో తిరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. Those who died in Christ will be taken up in the heavenly places. ఎవరైతే క్రీస్తులో మరణించారో వారు పరలోక రాజ్యంలోకి దేవుని సన్నిధిలోకి తీసుకువెళ్ళబడతారు. But the other people who raised from the death, they will be taken for the eternal shame, the Bible says. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే క్రీస్తు లేకుండా నిద్రపోయి లేచారో వారైతే అవమానం పొందడానికి, నిత్య నిందలు పొందుకోవడానికి వారు ఈ లోకంలో జీవిస్తారనే మాట రాయబడి ఉంది. That is why third verse is talking that we will be like the stars. Those who are wise, they will be like the stars in heaven. That means the flying of the stars, that Bible says. సో ఇక్కడ చూసినట్లయితే మరి 3వ వచనంలో ఏం రాయబడిందంటే జ్ఞానము కలిగిన
వారు నక్షత్రము వలె వెలుగుతారు అని చెప్పే మాట రాయబడి ఉంది. So that means that you will be in the heavenly places. సో దానికి అర్థం ఏంటంటే మీరు దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో ఉంటారు అని చెప్పి. You will not be living in this world. మీరు ఈ లోకంలో ఉండరు అని చెప్పి. You will not be connected to the earth. మీకు భూమికి ఏమాత్రం కనెక్షన్ ఉండదు. So the rapture is not talking only in the New Testament. From Old Testament it started. సో రాప్చర్ అనేది కేవలం కొత్త నిబంధనలో లేదు కానీ పాత నిబంధనలో కూడా ఆ విషయాలు ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. Those who are left behind, they have to die with all these dead people. సో ఎవరైతే విడువబడ్డారో వారు ఈ యొక్క చనిపోయిన వారందరితో కూడా జీవించాలి. That is why the tribulation is 7 years is so horrible. అందుకే ఆ యొక్క ఉపద్రవ కాలము మహా ఉపద్రవ కాలం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. Because the world people will be there, again the dead also will be raised and they also will be mingled with the people. ఎందుకు అంటే లోకంలో విడిచిపెట్టిన వారు విడిచిపెట్టబడతారు, దాంతో పాటు ఈ చనిపోయిన వాళ్ళు లేస్తారు కదా, ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళరో వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి జీవిస్తారు. So that is why we have to be very careful and you have to be away from all this and to be raptured in the time the Lord comes. అందుకే మనం చాలా జాగృతగా పరిశుద్ధంగా మన జీవితాన్ని జీవించి మనము ఎత్తబడడానికి సిద్ధముగా ఉండాలి. Now I will just explain about the difference between the Old Testament rapture and the New Testament rapture. సో ఇప్పుడే నేను మీకు జస్ట్ ఒక వ్యత్యాసం చూపించాను. పాత నిబంధనలో ఉన్న రాప్చర్ ఏంటి, కొత్త నిబంధనలో ఉన్న రాప్చర్ ఏంటి. Old Testament who all raptured? పాత నిబంధనలో ఎవరు ఎత్తుకోబడ్డారు? పాత నిబంధనలో ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ మా. In Old Testament Elijah, ఏలియా, then హానోకు, okay, Enoch, then ఇంకా only two, one more. హానోకు చెప్పారండి, ఏలియా చెప్పారు, ఇంకా ఎవరన్నా అడుగుతున్నారు పాస్టర్ గారు. Any one more? ఇంకొకలంట Moses. మోషే. Moshe was buried, they say, no? Who buried? God buried, they say. God buried? I don't know. God buried? Will God bury? Angels buried. Angels will bury? I don't know. Elijah, Enoch and Moses. ఏలియా, హానోకు, మోషే ముగ్గురు కూడా ఎత్తబడబడ్డారంట. Moses, how he was taken up, I explained in the last meeting. మోషే ఎలా ఎత్తబడ్డాడో నేను లాస్ట్ మీటింగ్ లో చెప్పాను.